చూద్దామని రాలేదు. తన పని మీద తాను గీత కార్మికులు మరి చేద్దామన్న ఒక ఆలోచనతోని తన పని మీద తను చేసుకోగా సడన్గా లింగము నంది చెట్ల మధ్యన కనబడడం, ఆయన గ్రామ అభివృద్ధి కమిటీకి చెప్పడం చేయడం, మరి దాన్ని అందరు కూడా చూసి దర్శించుకొని మరి శివరాత్రి కూడా అన్నదానం చేశారు. ప్రతి వారం పత్రం పుష్పం ఫలం తోయం ఎవరు తోసింది వాళ్ళు ఇస్తా ఉన్నారు, ఎవరికి తోచింది ప్రసాదం తీసుకొని పోతా ఉన్నాం మనం వాస్తవం. కాబట్టి ఇది ఏదో చిక్కులలో ఉన్నదనే ఒక ఆలోచనతోని మరి రూల్స్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా అన్నీ కూడా ఆన్మతి ప్రకారంగా భగవంతుడి ఆజ్ఞ అయితేనే ఏదన్నా అవకాశం వస్తుందట. భగవంతుడు ఆజ్ఞ అయితేనే ఏదన్నా అవకాశం వస్తుంది. అందుకని ఆ భగవంతుడు ఆజ్ఞ కూడా అయింది కాబట్టి కూడా ఎలాంటి ఒత్తిడి ఉన్నా దూరమైపోయారు. దూరమైన సందర్భంగా మరి మన గ్రామస్తులు కూడా అందరూ ఒక నందిపేటకు రావడం జరిగింది. మాకు కొంచెం కార్యక్రమాలతో బాగా లేట్ అయింది. మరి ఈ సమయంలో ఇక్కడ ఒక ఆలయం నిర్మాణం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే మంచిగా ఉంటుంది ఒక ఆలోచన ప్రకారంగా మనందరినీ ఒక స్థాయి మీద తెచ్చిన ఒక స్టేజ్ మీద తెచ్చిన వాళ్ళందరూ అభివృద్ధి కమిటీ స్త్రీలు పురుషులు అందరూ ఇక్కడ కలిసి మనం డిస్కషన్ అంటే మాట్లాడుకుంటున్నాం ఏం చేస్తే బాగుంటుంది. నేను ఇందాక అడిగాను ఎంత పొడుగు ఎంత అంటే 87 ఫీట్ల వెడల్పు, 87 పొడుగు. 87 ఇది ఇంతలో ఇది 105 పొడవు పడమట తూర్పు పడమట 105 మనకు అవకాశం కూడా ఉంది కాబట్టి 87 108 రైట్ క్లియర్ ఉన్నది. అది మనకు భగవంతుడు అవకాశం ఇక్కడ జాగా భూమి అనేది మన అందరి యొక్క అందుబాటులో ఉన్నది కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రయత్నం చేయవలసింది శాస్త్రాన్ని అనుసరించడం, సాధించడం, నియమనిష్టలు చేయడం కొంత మనందరి భాగం. కానీ దానికి తగ్గట్టుగా ఒక శాస్త్రం అనేది, ఒక వేదం అనేది, ఒక పద్ధతి అనేది ఉన్నది కాబట్టి దీనికి ఎవరు కావాలా? ఇంజనీర్ బాగుంటుంది. ఏ చోట బాగా కడితే బాగుంటుందని మా ఆలోచన చెప్పడం మా భాగం. దానికి కావాల్సింది ఏ విధంగా అయితే దారి తీయాలా, ఏ విధంగా అయితే మనకు వాస్తు బాగుంటుంది అనే ఒక ఆలోచన ఇంజనీర్లతో కానీ దానికి తగ్గట్టు తగిన వాడే డిజైన్ కానీ వాళ్ళు ఇస్తారు. రెండోది దారి ఒకటే అది అవుతూ అయితే రెండోది ఏంటంటే ఇప్పుడు ఏ విధంగా దారుగా అక్కడి బాధకు మనకు దారి రావడం వాస్తవంగా అది మనకు ఈశాన్య భాగం అంటే ఆగ్నేయ దిశకు వస్తుంది. ఈశాన్య మీద వస్తుంది, ఇది వస్తుంది. అది ఆగ్నేయ దిశ నుంచి దారి ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి. అది చాలా శ్రేష్టమైంది. అది దారి అయిపోతే మనకు రేపు రాబోయే రోజుల్లో మంచి క్షేత్రంగా అయ్యే యొక్క